హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఆదాబ్ హైదరాబాద్ పేపర్లో అంటే హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ పేరుతోనే ఎట్లా మోసాలు చేస్తున్నారనేది ఒక వార్త రాసింది. ఆ వార్తలో ఇంకొక వార్త అంటే వేషాలు వేస్తూ మోసాలు చేస్తున్నారు. వేషాలతోని కొంతమంది యాడ్లేసి మోసాలు చేస్తారు. చంద్రశేఖర్ అని ఆయన సుకేతన, స్వర్గసీమ అని మీకు స్వర్గం చూపిస్తా, స్వర్గం చూపిస్తా అని ప్రజల్ని పెద్ద పెద్ద హోర్డింగులు, ఒకరోజు గుర్రం మీద వస్తాడు, ఇంకో రోజు ఏనుగు మీద వస్తాడు, ఇంకో రోజు చెట్టు ఎక్కుతారు, ఇంకో రోజు దేవుడి వేషంలో వస్తారు. ఇంక ఎక్కడ దాకా పోయిందంటే కాకి బట్టలు వేసుకొని పోలీస్ వేషం కూడా వేసిండు. వేషాలు వేషాలతోని ప్రజలను మోసం చేస్తుంది ఈ స్వర్గసీమ సమంచ, సుకేతన మరి దేనికి ఆయన అధినేత కానీ చంద్రశేఖరరావు. ఆయనే దానికి అధినేత, ఆయనే యాడ్లు ఇస్తాడు. ఒకదానికి అనుమతి ఉండదు, అంత బోగస్సు, అంత మోసం. ఆ మోసంతోనే ఇక ఆయన జీవితాన్ని నడుపుతుండని చెప్పి ఒక వార్తని ఆదాబ్ హైదరాబాద్ ఇచ్చింది. బోలెడన్ని వేషాలు, బురిడి కొట్టించి మోసాలు, దేవుళ్ళు మత విశ్వాసాలు ఇతగాడికి పెట్టుబడులు, ఆస్కార్ స్థాయిని మించి నటిస్తాడు. ఇగో పోలీసు వేషంలో ఉండు, తన హావభావాలతో మాటల మాయతో కప్పేస్తాడు. స్వర్గసీమ గ్రూపు అమేయా లేఅవుట్ పేరుతో భారీ ప్రచారం, డీసీపీటీ పర్మిషను, రెరా రిజిస్ట్రేషన్ అంటూ దొంగ నెంబర్లతో మోసం. 42 ఎకరాల్లో వేస్తున్న లేఅవుట్కి ఎలాంటి చట్టబద్ధమైన అనుమతులు లేవు. పెట్టుబడులు ఆకర్షించడానికి చేస్తున్న ప్రయత్నమే ఇది. వేదాంతాలు వల్లిస్తూ అమాయకులను నిలువుగా ముంచుతున్న చంద్రశేఖర్, ఇతగాడిపై చర్యలు తీసుకొని వారిని రక్షించాలని డిమాండ్ చేస్తున్న ట్రెస్సా. ఈ మేరకు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసిన కొల్లూరు శ్రీనివాస్. ట్రెస్సా అంటే ఎవరంటే తెలంగాణలో రియల్ ఎస్టేట్ పేరుతోని మోసపోయిన బాధితుల సంఘం అది. ఆ బాధితుల సంఘం తరపున కొల్లూరు శ్రీనివాసరావు అని ఈ వేషగాడి చేసే మోసాలపైన పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిండు. ఒక పోలీస్కి ఇలా డీజీపీ, కమిషనరు, లోకల్ రెవెన్యూ వాళ్ళు, హెచ్ఎండి అందరికి కంప్లైంట్ ఇచ్చారు. మరి ఇప్పుడు ఏమైనా తీసుకుంటారా వీళ్ళు? లేదా ఈ వేషాలు వేసి మోసాలు చేసే వాళ్ళతోని సాటు నుండి లంచాలు తీసుకునే అధికారులు కూడా వాళ్ళ వేషాలు వాళ్ళకున్నాయి. ఇక్కడ మనం ఇప్పుడు ఆర్టీఐ కిందనో ఇంకోటి అడిగినాం అనుకో, ఒక్కదానికి సమానం. ఈ స్వర్గసీమకు సంబంధించి, సుకేతనకు సంబంధించి మనమే స్వయంగా అడిగినాం కూడా. అసలు ఏంది ఈయన భాగవతం ఏంది, ఈయన వేషాలు ఏందని అడిగితే ఒక్క పేపర్ అంటే ఒక్క పేపర్ బయటికి. ఏ ఆర్టీఐ కమిషనర్కి తీర్పులకు భయపడరు వీళ్ళ లంచాల మత్తులో తూగుతుంటారు. డిటీసీపీ వాళ్ళ డిపార్ట్మెంట్ లక్కిడికప్పుల్లో ఉండదు ఆఫీసు. చెప్పులు అరిగేదా తీరినా వాడు పట్టించుకోడు. ఎందుకంటే వాళ్ళకి నెల నెల మామూలు వస్తాయి. ఈ వేషాలు వేసాయని మామూలు ఇస్తాడు. మామూలు ఇచ్చి వేషాలు వేస్తుంటాడు, పెద్ద పెద్ద హోర్డింగ్లు. దీని గమ్మత్తు ఏంటంటే నిన్న మెట్రో రైలు ఎండీకి కూడా ఫిర్యాదు ఇచ్చారు వీళ్ళు. ఎందుకంటే మెట్రో రైల్లో యాడ్లు వేస్తూ ఉంటారు. ఆ యాడ్ వేసేటప్పుడు అసలు ఈ యాడ్కి ఆ కంటెంటు నిజమైందా, చట్టబద్ధమైందా, చట్ట వ్యతిరేకమైందా, దీంట్లో ప్రజలను మోసం చేసేది ఏమైనా ఉందా కనీసం చూసుకోవాలి. యాక్ట్ ఉంది ఒకటి, ఆ యాక్ట్ని ఫాలో కావాలి. ఆ యాడ్ రూల్స్ని ఫాలో కాకుండా యాడ్లు వేస్తూ ఉన్నారు. ఇక మెట్రో రైలు గవర్నమెంట్కి రిలేటెడ్ కాబట్టి దాంట్లో వేస్తానంటే నిజమే అని ప్రజలు కూడా నమ్మి పెట్టుబడులు పెడుతున్నారు. తీరా చూస్తే ఇప్పటికే హైడ్రా పేరుతోని చాలామంది మధ్యతరగతి ప్రజలు నష్టపోతున్నారు. ఇట్లాంటి దొంగలు వేసిన హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసీ పర్మిషన్లు తీసుకొని అప్పట్లో చెరువుల్ని, కుంటలు కబ్జా చేసి వెంచర్లు వేసి ప్రజలకు అమ్మితే ఆ ప్రజలు తీసుకున్న భూములలో ప్లాట్లలో ఇల్లు కట్టుకొని ఉంటుంటే ఆ ఇళ్ళని హైడ్రా రంగనాథ్ పోయి కూలుస్తాను. పర్మిషన్ ఇచ్చినోడిని ఏమట్లేదు, వెంచర్ వేసినోడిని ఏమట్లేదు. మళ్ళీ ఇట్లాంటి దొంగలు తయారయ్యారు. పర్మిషన్ లేకుండా ఏది లేకుండా ఇచ్చే కార్యక్రమం ఏషియాలు వేస్తుండే. ఈయన ఏషియాలకు సంబంధించి ఇగో దేవుడు రూపంలో ఇదేంటో మరి ఇదేందో ఒక రూపం, రకరకాల పేర్లతో వస్తాండి ఆయన. రియల్ ఎస్టేట్ రంగంలో 20 సంవత్సరాల పైగా అనుభవం, ఓపెన్ ప్లాట్ డెవలప్మెంట్లలో ఒక విశ్వసనీయ బ్రాండ్గా తీర్చిదిద్దాం. విజయవంతమైన బిల్డర్గా ప్రారంభమై దూరదృష్టి కలిగిన భూ అభివృద్ధిదారుడుగా ఎదిగిన నాకు ప్రకృతి, పచ్చదనం, సాంప్రదాయ జీవన విధానం, స్థిరమైన పర్యావరణం పట్ల అపారమైన ఆసక్తి ఉంది. ఈ విలువలే నా ప్రతి ప్రాజెక్టులో స్పష్టంగా కనిపిస్తాయి. వినియోగదారుడే కేంద్రంగా ఉండే నా ఆలోచన విధానం, నిబద్ధత, నాకున్న అనుభవం మా సంస్థ విజయానికి బలంగా నిలుస్తున్నాయి. ఈ విధంగా చెప్పి ఆయన మాటలు వింటుంటే ఇట్టే పడిపోతాం. స్వర్గంలో విహరించేలా మాయమాటలు చెప్తాడు, మాటలకు తగ్గట్టు వేషాలు వారుస్తాడు. సోషల్ మీడియాలో వదలగొడతాడు, ప్రజలను మభ్యపెడతాడు. ఒకసారి అతని మాటలు విని అతని వేషధారణ చూసి వలలో పడిపోయామా ఇక అంతే సంగతులు. మీ కష్టార్జితం బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. ఆయన చెప్పేది శ్రీరంగ నీతులు, చేసేవి అవినీతి పనులు. ఆయనే స్వర్గసీమ గ్రూప్స్ అధినేత చంద్రశేఖర్. స్వర్గసీమ గ్రూపు
అమేయ లేఅవుట్ పేరుతో ప్రచారం సాగిస్తూ తన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు విషయంలో అమాయకుల నెత్తిన కుచ్చుటోపి పెడుతున్న ఈయన చేస్తున్న మా మహామాయజాలం మీకోసం అని చెప్పి ఇక మొత్తం పెద్ద వార్త రాసింది. ఇది షాద్నగర్ దగ్గర కొందుర్గు ఆ ఏరియాలో. చాలా జాగ్రత్తగా ఉండాలి ఇట్లాంటి వేషాలతోని మోసాలు చేసే రియల్ ఎస్టేట్ వ్యాపారాలతోని. ఇది సుకేతన కావచ్చు, స్వర్గసీమ కావచ్చు, చంద్రశేఖర్ కావచ్చు, ఈ ఈ స్వర్గసీమ అధినేతైన ఈయన వేసే వేషాలను నమ్మి పోలీసు వేషంలో మాటలు చెప్తున్నాడు కాబట్టి, దేవుడి వేషంలో మాటలు చెప్తున్నాడు కాబట్టి, లేదా మిలిటరీ వేషం వేసుకొని మాయ చెప్తున్నాడు కాబట్టి, ఏనుగు మీద వచ్చిండు కాబట్టి అని మీరు మోసపోతే ఇక ఆ మోసానికి హైదరాబాద్తులు ఎట్లయితే బలయ్యారో అట్లయితారు అని చెప్పి ఆదాబ్ హైదరాబాద్ ఒక వార్తను రాసింది. రైట్, ఇది ఒక వార్త. ఇంకోటి సాక్షి పేపర్. ఏ విచారణకైనా సిద్ధమని ప్రభుత్వం చెప్తుంది. దేనిపైన అంటే హిల్ట్ పి అని ఒక పాలసీ తీసుకొచ్చారు. ఆ హిల్ట్ పి పాలసీలో పారిశ్రామిక ఓడల్లోని భూములు వినియోగ మార్పిడిపై విచారణకు సర్కారు సిద్ధం. 2014 నుంచి హిల్ట్ పి వరకు ప్రతిపక్షాలు లేఖ రాస్తే చాలు, ఆ మరుక్షణం ఏ విచారణ సంస్థ కావాలంటే ఆ సంస్థతో విచారణ చేస్తాం. శాసనసభలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బీఆర్ఎస్ ప్రభుత్వం లీజు భూములను ఫ్రీ హోల్డ్ చేసింది, పారిశ్రామిక భూములను తమకు కావాల్సిన వాళ్ళకి అప్పగించింది. మేము తెచ్చిన హిల్ట్ పాలసీలో దోపిడీకి ఆస్కారం లేదు. పారిశ్రామిక ఓడల నుంచి కాలుష్య పరిశ్రమలను ఎట్టి పరిస్థితుల్లో తరలిస్తాం. కాలుష్య రహిత నగరాన్ని భవిష్యత్ తరాలకు అందించడమే లక్ష్యమని డిప్యూటీ సీఎం బట్టి శాసనసభ చెప్పారు. శాసనసభ నిరవధికంగా వాయిదా పడదట. హైదరాబాద్లో వాయు కాలుష్యం ప్రమాదకరంగా మారింది, నిర్దేశిత ప్రమాణాలు మించిపోయింది. ఇటీవల ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 263 నమోదైంది. వాహనాలతో 27% వాయు కాలుష్యం ఏర్పడుతుందంటే పరిశ్రమలతో 51% ఏర్పడుతుందట. ఈ నేపథ్యంలో నగరంలోని పరిశ్రమలను ఓఆర్ఆర్ బయటకు తరలించడానికి 2012 నుంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మేము ఎన్జీటీ సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు చర్యలు చేపట్టాం. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ కాలుష్య కారక పరిశ్రమలను ఓఆర్ఆర్ బయటకు పంపిస్తాం. వాటికి ప్రత్యామ్నాయ పారిశ్రామిక ఓడలను సిద్ధంగా ఉంచాం. మంచిదే, మీరు పారిశ్రామిక ఓడల్ని కాలుష్యం కోణంలో ఓఆర్ఆర్కి తరలిస్తే మంచిదే. ఆ కాలుష్యం పేరు చెప్పి పారిశ్రామిక ఓడలు తరించే పేరు చెప్పి లీజు భూములను కూడా రెగ్యులరైజ్ చేసే కార్యక్రమం చేస్తున్నారు అనేది ఆరోపణ. దానిపైన 2004 నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న భూముల క్రమబద్ధీకరణ పైన ఇన్వెస్టిగేషన్ చేస్తాం, విచారణ చేస్తాం, ప్రతిపక్షాలు లెటర్ రాస్తే చాలని. అంటే ఒకవేళ అక్రమాలు జరిగితే ప్రతిపక్షాలు లెటర్ రాయమనుకోండి, ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షం, వాళ్ళు 10 ఏళ్ళు పరిపాలన ఉన్నారు. ఒకవేళ వాళ్ళే అక్రమాలు చేసి ఉన్నారు, వాళ్ళు లెటర్ రాయారు, మీరేం చర్య తీసుకోరా? వాళ్ళు లెటర్ రాస్తే మేము తీసుకుంటాం అంటున్నారు. అంటే మీ హిల్ట్ పీని ముందుకు తీసుకోవడం కోసం ఏ ఎంక్వైరీకైనా సిద్ధం, దేనికైనా సిద్ధం. పారిశ్రామిక వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఔటర్ రింగ్ రోడ్డుకి అవతల తరలించండి. పారిశ్రామిక వాళ్ళని తరలించండి, కాలుష్యం లేకుండా చేయండి, దాంట్లో తప్పు లేదు. కానీ పారిశ్రామిక వాళ్ళని తరలించే పేరుతోని దాదాపు 5 లక్షల కోట్ల విలువైన 4,000 పైచిలుకు ఎకరాలని ప్రైవేటు పారిశ్రామికవేత్తలకు రెగ్యులరైజ్ చేయడమే వ్యతిరేకం ప్రజలు. ఇక శ్రీధర బాబు గారు ఇంకొక అడుగు ముందుకేసి వాళ్ళ భూములు ప్రభుత్వ భూములని చెడు ప్రచారం చేస్తానంటున్నారు. అది ఏం భూములు బయట పెట్టండి. లీజులకి ఇచ్చారా? అప్పట్లో 30-40 సంవత్సరాల క్రితం ఉన్న ప్రభుత్వాలు పారిశ్రామికవేత్తలకి లీజుకి ఇచ్చారా, అమ్మేశారా, సేల్ డీడ్ చేశారా? సేల్ డీడ్ చేస్తే ఇక దానికోసం మీరేదో హిల్ట్ పీ అని ఒక పాలసీ తెచ్చి 27 అనే వారు జీవో తేవాల్సిన అవసరం లేదు కదా. సేల్ డీడ్ చేసిన తర్వాత వాళ్ళ అవసరాల మేరకు కన్వర్షన్ చేసుకుంటారు. దానికి మీరు ఆఫర్లు పెట్టి ఎందుకు పెట్టాలి? పరిశ్రమలు ఇక్కడ నడవడానికి లేదు, కాలుష్యం ఉంది, బయటికి వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోతారు వాళ్ళు. వాళ్ళకి ఈ భూముల మేరకు అక్కడ భూములు కేటాయిస్తే ఈ భూమి ప్రభుత్వానికి వస్తుంది. ఇది ఇచ్చిన పర్పస్ ఏంటి? పారిశ్రామికవేత్తల కోసం పరిశ్రమ నిర్వహించడానికి ఇచ్చారు అప్పట్లో భూములు. అది పరిశ్రమ నిర్వహించట్లేదు కాబట్టి రెసిడెన్షియల్ కమర్షియల్ కాంప్లెక్స్కో కన్వర్షన్ చేయాలి. ఆ కన్వర్షన్ చేసేది ప్రభుత్వం. ఆ కన్వర్షన్ చేసేందుకు ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకున్న వాళ్ళకి అక్కడ కేటాయిస్తే ఔటర్ రింగ్ రోడ్ అవుతారా, అక్కడ పరిశ్రమ పెడతారు, అక్కడ ఉపాధి వస్తుంది, ఉద్యోగాలు వస్తాయి. ఇక్కడ ఈ భూమి ప్రభుత్వానికి చెందింది. ఈ లాజిక్ని మర్చిపోతారా? నిజంగా లాజిక్ తెలవకనా, తెలిసి నటిస్తారా తెలియదు. కానీ ఏ విచారణకైనా సిద్ధం మేము. హిల్ట్ పీ ఎట్టి పరిస్థితులు ముందుకే పోండి, తప్పులేదు. హైదరాబాద్లో ఉన్న పరిశ్రమలు తరలించాల్సిందే. తరలించే క్రమంలో ఆ భూములను ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ఆ మేరకు పారిశ్రామికవేత్తలకు అక్కడ భూములు ఇవ్వాలి. ఇక్కడ ఏదైతే హ్యాండ్ ఓవర్ చేసుకుంటారో ఎన్ని ఎకరాలు అక్కడ అలాట్ చేయండి. బయట అలాట్ చేస్తే పరిశ్రమ ఉంటుంది, పారిశ్రామికవేత్త ఉంటాడు. ఇక్కడ ఈ భూములు ప్రభుత్వానికి చెందితే 5 లక్షల కోట్ల ఆదాయం వస్తాయి. మీరు చెప్తున్న హిల్ట్ పీ జీవో నెంబర్ 27 ప్రకారం కేవలం 10,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ఏ ప్రైవేటు వ్యక్తులకైతే మీరు కన్వర్షన్ పేరుతోని వాళ్ళకి దారాదత్తం చేస్తారో 5 లక్షల కోట్ల రూపాయల ఆస్తిని వాళ్ళకి 10,000 కోట్లకే మనం అమ్మినట్టయింది. దానికి వ్యతిరేకం ప్రజలు.
ప్రజా సంఘాలు. అది చెప్పట్లేదు ప్రభుత్వం. మేము కాలుష్యానికి వ్యతిరేకం అంటాడు. రైట్. ఇంకొకటి, నిన్న హైకోర్టులో ఒక గమ్మత్తు జరిగింది. భార్యకు వంట రాదని విడాకులకు పోయిండట ఒక ఆయన భర్త. చూడండి ఎక్కడికి పోయిందో, అంటే ఫ్యామిలీ రిలేషన్షిప్, భార్య భర్త సంబంధాలు, వంట రాదని విడాకులకు వేసిండు. మరి ఆయన వంట నేర్చుకోవాల్సి ఉండే. సరే వంట రాకపోతే ఇక వంట కోసం నువ్వు విడాకులు ఇస్తే, అంటే భార్య ఏం చేసుకునేది వంట కోసం కాదు కదా, వంట కోసం మాత్రమే కాదు కదా, పిల్లలు, సంసారం, కుటుంబం ఇవన్నీ ఉంటాయి కదా. మెడ్చల్ మల్కాజిగిరి కోర్టులో పిటిషన్ వేసిండు ఒక ఆయన. నా భార్యకు వంట రాదు, మమ్మల్ని క్రూయాలిటీ బేసిస్లో నా తల్లిని నన్ను వేధిస్తుంది వంట చేయకుండా, కాబట్టి విడాకులు ఇవ్వండి అంటే కోర్టు ఇవ్వలే. అరే వంట రాకపోతే విడాకులు ఇటువేంద్రనాయన విడాకులు పిటిషన్ రిజెక్ట్ చేసింది. విడాకులు పిటిషన్ రిజెక్ట్ చేస్తే ఆయన హైకోర్టులో అప్పీల్ చేసిండు. సేమ్ హైకోర్టులో డివిజన్ బెంచ్ కూడా అదే చెప్పింది. విడాకులు వంటలు రాదని విడాకులు ఇయ్యరు, లేదా అందంగా లేదని విడాకులు ఇయ్యరు, రంగు లేదని విడాకులు ఇయ్యరు, ఎట్లాంటి వాటికి విడాకులు ఇయ్యరు. విడాకులు ఇవ్వడానికి ఒక బేస్ కావాలి అని చెప్పి రిజెక్ట్ చేసింది. రిజెక్ట్ చేస్తూ కొన్ని మాటల్ని ఉటంకించింది. ఆమె ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి, వంట రాకపోవడం అనేది పెద్ద సమస్య ఏం కాదు, దానికోసం విడాకులు అడగటం అనేది గమ్మత్తుగా ఉందని వాళ్ళు సెటరికల్గా జడ్జి కూడా తప్పుపట్టింది పిటిషనర్ని. రైట్. ఆంధ్రజ్యోతి చూద్దాం. రైట్. డిపిఆర్లను పరిశీలించడం, కృష్ణా జలాల పంపకాలు జరగకపోవడమే కారణం. సిడబ్ల్యూసి మార్గదర్శకాల మేరకు లేకపోతే మదింపు చేయం. విభజనకు ముందు ప్రాజెక్టు పర్యవేక్షణ మాత్రమే మా బాధ్యత. ప్రాజెక్టులు, రాష్ట్రాల వారి నీటి కేటాయింపులపై విచారణ జరుగుతుంది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వచ్చే వరకు బచావత్ తీర్పు అమల్లో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వానికి తేల్చి చెప్పిన కృష్ణా బోర్డు ఏపీ ఫిర్యాదుకు స్పందన. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ఫిర్యాదు ఇచ్చింది. తెలంగాణ గవర్నమెంట్ చేపట్టబోతున్న ప్రాజెక్టులు డిపిఆర్ల పైన. తెలంగాణ ప్రభుత్వం కొన్ని ప్రాజెక్టుల పేరుతోనే డిపిఆర్ ఇస్తుంది మీకు, వాటిని ఆమోదించొద్దని కేంద్ర ప్రభుత్వానికి, జలశక్తి శాఖకి, సిడబ్ల్యూసికి, కృష్ణా బోర్డుకి కంప్లైంట్లు ఇచ్చింది. ఇస్తే ఆ కంప్లైంట్లపై నిన్న మేము డిపిఆర్ని అసలు పరిశీలించము, కృష్ణా ట్రిబ్యునల్ బోర్డు, బ్రిజేష్ కుమార్ బోర్డు ఏదైతే ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చే వరకు బచావత్ ట్రిబ్యునల్ తీర్పు అమల్లో ఉంటుంది కాబట్టి దాని ప్రకారం కేటాయింపులు చేయబడలేదు, ఆ డిపిఆర్లు ఆమోదించబడవు. అది ఏ రాష్ట్రమైనా, తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ, ఈ రెండు రాష్ట్రాల డిపిఆర్లు అమలు చేయమని వాళ్ళు క్లియర్గా చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు పదే చెప్తూ ఉంటారు, తెలంగాణలో ప్రాజెక్టులు కట్టింది నేనే, తెలంగాణ ప్రాజెక్టులు నేను ఎప్పుడు అడ్డుపడను, నాకు సఖ్యతే కోరుకుంటా, నేను విద్వేషాన్ని కోరుకోను, గొడవలు కోరుకోను, నేను కలిసిమెలిసి ఉంటానే కోరుకుంటా అంటారు. మరి సఖ్యత కోరుకుంటోడివి, తెలంగాణ మంచి కోరుకుంటోడివి, తెలంగాణ ప్రాజెక్టులు కట్టినోడివి, తెలంగాణ ప్రాజెక్టులు అడ్డం చెప్పనోడివి కంప్లైంట్ ఎట్టి ఇచ్చినావు? మరి ప్రభుత్వం తరఫున కంప్లైంట్ ఎట్టి ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చి ఇప్పుడు డిపిఆర్లో ఆపే ప్రయత్నం చేసిండు. ఇది ఒక ఎపిసోడ్. మరి అసలు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణకు సంబంధించిన ఏ డిపిఆర్ని మేము ఆమోదించామని చెప్తుంది కేంద్ర ప్రభుత్వం సంబంధించి. అయినా కానీ నేను నల్లమల సాగర్తో డిపిఆర్ 29 కోట్లు పెట్టి డిపిఆర్ తయారు చేస్తాను, డిపిఆర్ కోసం సర్వే చేస్తాను అని చెప్తున్నారు. మరి ఈ డిపిఆర్ని ఆమోదం తెలపలేదు, అది కూడా ఆమోదం లేదు. ఎందుకు ప్రజల సొమ్ముని వృధా చేసి ఒక 30 కోట్ల రూపాయల డిపిఆర్ని తయారు చేసేది? అది అమలు కాదు, ఆమోదించడానికి తెలుసు కదా. ఇట్లా ద్వంద్వనీతి అనమాట. ఒకవైపు తెలంగాణతో నేను మంచి కోరుకుంటా, స్నేహం కోరుకుంటా, విద్వేషం కోరుకోను అని చెప్తూనే నేను కాళేశ్వరానికి అడ్డుపడలేదు, నేను ఎప్పుడు అబ్జెక్షన్ చెప్పలేదు, మరి ఇదేంటిది? ఇంకొక వైపు కంప్లైంట్ ఇస్తారు. ఇచ్చుకుంటున్నా నల్లమల సాగర్కి మళ్ళీ డిపిఆర్ తయారు చేస్తాను. ఇది ఆయన రెండు కళ్ళ సిద్ధాంతంలో భాగం అనమాట. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే పార్టీ కావాలట. సామాజిక తెలంగాణకై కలిసి నడుద్దాం, జాగృతి విశ్వస్థాయి సమావేశంలో కవిత రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు. ఎమ్మెల్సీ కవిత రాజీనామాకు ఆమోదం అయింది. నేను హైదరాబాద్లో తెలంగాణ జాగృతి కార్యాలయానికి తరలి వచ్చారు అభిమానులు. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే పార్టీ కావాలట. అంటే మీకు అస్తిత్వానికి ఇబ్బంది అయింది కాబట్టి, మీ ఐడెంటిటీ క్రైసిస్ వచ్చింది కాబట్టి, మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతగిలింది కాబట్టి ఇప్పుడు అస్తిత్వం గుర్తొచ్చింది, ఆత్మగౌరవం గుర్తొచ్చింది, ఉద్యమాలు గుర్తొచ్చింది, ఉద్యమకారులు గుర్తొచ్చారు, ఇప్పుడు గుర్తొస్తున్నాయి. అంటే నాకు తెలిసి 2014 నుంచి ఇప్పటివరకు తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే పార్టీ లేదా? మీ నాయన పెట్టిన పార్టీ తెలంగాణ అస్తిత్వం కోసం కదా, ఆంధ్ర అస్తిత్వం కోసమా, లేదంటే కల్వకుంట్ల ఫ్యామిలీ అస్తిత్వం కోసమా? అది చెప్పాలి ఫస్ట్ మీరు.
ఇప్పుడు మీరు అస్తిత్వం లేని పార్టీని అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయలు సంపాదించారు కదా మీ కుటుంబం మొత్తం. మీరే చెప్పారు బంగారు తెలంగాణ అన్నారు కానీ ఆ బంగారు తెలంగాణ ఎక్కడ లేదు, హరీష్ రావు సంతోష్ రావుకి బంగారం అయింది తప్ప మిగతా కాలేదని. మరి మీ కథ ఏంది? కేటీఆర్ కవిత కేసీఆర్ సంగతి ఏంది? హరీష్ రావు సంతోష్ రావుకి బంగారం వచ్చింది, తెలంగాణకు రాలే, బంగారు తెలంగాణ కాదు. వాళ్ళిద్దరికి బంగారు కుటుంబాలు అయితే మా తెలంగాణ బంగారు కుటుంబం కాదన్నారు. వాళ్ళిద్దరిది అయిందా, మిగతా వాళ్ళది కాలేదా? అంటే మీ నాయన కేసీఆర్ అనుమతి లేకుండా వాళ్ళిద్దరు బంగారు కుటుంబాలు అయినాయా? సంతోష్ రావుకి కానీ హరీష్ రావుకి కానీ వాళ్ళిద్దరికి చేసినప్పుడు కొడుక్కి బిడ్డకి సొంత కొడుక్కి బిడ్డకి చేయడా? మీరు పుష్కలంగా ఆస్తులు సంపాదించుకుంటారు, భూములు సంపాదిస్తారు, ఫామ్ హౌస్లు సంపాదిస్తారు. తెలంగాణ ఉద్యమాన్ని అణిచేయటానికి ప్రయత్నం చేసినా అణిచటానికి ఉక్కుపాదంతో మోపిన వ్యక్తులకి క్యాబినెట్లో బెర్తుల కోసం మీరు సిఫార్సులు ఫైరల్ చేస్తారు, వాళ్ళతో అంటగాగుతారు 10 ఏళ్ళు. ఇప్పుడు వచ్చి తెలంగాణ అస్తిత్వం ఆత్మగౌరవం తెలంగాణ ఉద్యమకారులు అంటే నమ్మాలా? నేను తెలంగాణ ఆమె ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసింది. రాజీనామా చేసిన సందర్భంగా జాగృతి కార్యాలయానికి అభిమానులు తరలించారా కానీ మొత్తానికి అస్తిత్వం ఇప్పుడు గుర్తొచ్చింది. మీకు అవసరమైనప్పుడు అస్తిత్వం గుర్తొస్తే, మీకు అవసరమైనప్పుడు ఆత్మగౌరవం గుర్తొస్తే అది ఆత్మగౌరవం కాదు, అస్తిత్వం కాదు. రైట్. ఆంధ్రప్రభ హిల్ట్ వద్దంటే ముప్పే, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి నీరు అందించడమే మా లక్ష్యం. కరెక్టే, హిల్ట్ వద్దని ఎవరు అంటలే, హిల్ట్ కావాలి. కానీ భవిష్యత్ తరాలకి గాలి నీరు అందించడం, మంచి గాలి నీరు కూడా అందించాలి. ఆ భూముల్ని ప్రభుత్వం తీసుకొని కమర్షియల్ కాంప్లెక్స్ కట్టి అమ్మండి అంటున్నాం. ప్రజలు కోరుకునేది అది. ఆ భూములు ఎన్ని భూములు అయితే ఇప్పుడు పారిశ్రామికవేత్తల దగ్గర నుంచి తీసుకుంటున్నారో, ఆ తీసుకున్న ఎకరాల మేరకు బయట ఔటర్ రింగ్ రోడ్ అవతల వాళ్ళకి కేటాయిస్తే ఇక్కడ భూమి మిగిలిద్ది, లక్షల కోట్ల రూపాయల ప్రాపర్టీ మిగిలిద్ది ప్రభుత్వానికి. ఇప్పుడున్న అప్పులన్నీ తీరుతాయి, తెలంగాణ మిగిలిన రాష్ట్రం అయింది. 10 లక్షల కోట్ల రూపాయల ఆస్తి అది. 10 లక్షల కోట్ల రూపాయల ఆస్తిని నిజంగానే అమ్మి మీరు కమర్షియల్ కాంప్లెక్స్ వెంచర్లు వేసి అమ్మితే 10 లక్షల కోట్లు కాకంటే ఇంకెక్కువ కూడా వస్తాయి. ఇప్పుడున్న 7 లక్షల కోట్ల రూపాయల అప్పు పోద్ది, ఇంకా 1,00,000 కోట్ల పైనే ఆదాయం మిగిలిద్ది, మిగిలిన రాష్ట్రం అయింది. ప్లస్ మనకు కాలుష్యం ఉండదు, పరిశ్రమలు ఔటర్ రింగ్ రోడ్ అవతల వస్తాయి, ఉపాధి వస్తుంది, ఇవన్నీ వస్తాయి. ఇది చెప్పట్లే. గాలి నీరు స్వచ్ఛమైంది ఇవ్వటం కోసం మేము భవిష్యత్ తరాల కోసం అంటున్నారు. ఇది భవిష్యత్ తరాల కోసం కాలుష్యం విషయంలో చేస్తాను కానీ భవిష్యత్ తరాలకి చెందాల్సిన ఆస్తిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం చేయొద్దు. రైట్. కవిత రాజీనామా ఆమోదం, శాసనమండలి నిర్వాధిక వాయిదా, తర్వాత రాజీనామాను ఆమోదించిన మండలి చైర్మన్ గుత్తా. ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయింది అయినట్టు నోటిఫికేషను. ఇక మళ్ళీ ఒక ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నికలు వస్తాయి. ఇప్పుడు కేసీఆర్కు రేవంత్ నీళ్లపాటాల, ముఖ్యమంత్రికి నదులపై అవగాహన లేదు, గోదావరి ఎక్కడ పుట్టిందో కూడా తెలియదు. ఒకవేళ ఆయనకు తెలియదు, మరి మీకు తెలిస్తే చెప్పాలి కదా, అసెంబ్లీకి రావాలి కదా. కేసీఆర్కి రేవంత్ రెడ్డి నీళ్లపాటాలు చెప్తున్నానులే, తెలంగాణ సమాజానికి చెప్తున్నాడు. అంటే ఏముంది నీళ్ళ విషయంలో అని రేవంత్ రెడ్డి చెప్తుంటే అది కాదు, ఇది తప్పు, ఇది కరెక్ట్ అని మరి అంత తెలిసిన కేసీఆర్ గారు వచ్చి చెప్పొచ్చు కదా. కేసీఆర్ గారికి అవగాహన ఉంది, దాంట్లో డౌట్ లేదు. నదులపైన, నీటి వనరులపైన తెలంగాణ పైన సంపూర్ణమైన అవగాహన ఉంది, దాంట్లో ఎవరు డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఆ ఉన్న అవగాహన మరి అసెంబ్లీలో ప్రజల కోసం మాట్లాడాలి కదా. 3 నిమిషాలు కూర్చొని బయటికి పోయి కేసీఆర్కి నీలపాటాలు రేవంత్ రెడ్డి చెప్తారంటే మరి మీరు చెప్పినప్పుడు ఇంకోటి వచ్చి చెప్తారు కదా ఆటోమేటిక్గా. మీ పార్టీ పార్టిసిపేట్ చేయనప్పుడు ఇంకో పార్టీ పార్టిసిపేట్ అయితే ప్రభుత్వం కూడా పార్టిసిపేట్ అయింది కదా, దాంట్లో తప్పే ఉంది. కేసీఆర్కి మీరు ఎట్లా నీలపాఠాలు చెప్తారంటే రైట్. భావితరాల కోసమే భూ బదలాయింపు, పర్యావరణాన్ని బాగు చేయడమే ప్రధాన లక్ష్యం. భావితరాల కోసం చేస్తే మంచిదే కానీ భావితరాల కోసం ఆ ప్రాపర్టీని కూడా ప్రజలకు ఉంచండి. పర్యావరణం కోసం తరలించండి, దాంట్లో ఇబ్బంది లేదు. మరోసారి జిల్లాల పునర్విభజన ఉంటుందట. కేబినెట్ అసెంబ్లీలో చర్చించి అందరి ఆమోదంతోనే కొత్త మండలాలు, రెవెన్యూ డివిజన్లు ఆవిష్కర్తను గుర్తించాం. అసెంబ్లీలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి. మరోసారి జిల్లాల పునర్విభజన. కేసీఆర్ ఉన్నప్పుడు కొత్త జిల్లాలు చేసిండు, వాటిని పునర్విభజన చేస్తారట. ఇక మీరు కాంగ్రెస్ పార్టీ ఒకళ్ళ గోకి పంచాయతీ పెట్టుకోదలుచుకుంటే పునర్విభజన చేస్తే చేయండి. ఏదన్నా కొన్ని కాన్స్టిట్యున్సీల్లో ఒక మండలం ఒక జిల్లాలో, ఇంకో మండలం ఇంకో జిల్లాలు ఉంటే వాటిని సరి చేయండి తప్ప ఉన్న జిల్లాలను తీసేసి కొత్త జిల్లాలను పెడతాం,
లేదు జిల్లాలను తగ్గిస్తామంటే ఈ కందిరీగలు చుట్టిన గదిలు ఇచ్చినట్టే ఉంటుంది. ఇక అదొక కొత్త ఉద్యమం ఇది. ఒకవేళ మీ ప్రజా వ్యతిరేకతనో దాన్నో డైవర్షన్ చేయడానికి ఒకళ్ళు పెడితే పెట్టొచ్చేమో. ఇక ఇష్యూని కొత్తదాన్ని తీసుకొచ్చి పెట్టి ధర్నాలు అసలు ప్రభుత్వం పనితీరు పైన కాకుండా జిల్లాల పైకి పోద్ది అప్పుడు. రైట్. హైదరాబాద్ను కాపాడుకునేందుకు ఇల్టి పాలసీ పరిశ్రమలను ఓఆర్ఆర్ అవతలకు పంపకుంటే ఇక్కడ బతకలేమని మంత్రి శ్రీధర్ బాబు చెబుతున్నారు. ఫ్యాక్టరీలను తరలించుకుంటే పిల్లలకు బంగారు గిన్నెలో విషమిచ్చినట్టే, ఇది వాస్తవమే, తరలించండి అని చెప్పి కూడా జనాలు కూడా అడుగుతున్నారు. హిల్ట్ భూముల విలువ 4,49,000 కోట్లు. ఎస్ఆర్ఓ రేట్లపై 30% ఫీజుతో రెగ్యులరైజ్ చేస్తే ప్రభుత్వానికి వచ్చేది 10,599 కోట్లే. ఎంఐఎం ఫ్లోర్ లీడరు అక్బరుద్దీన్ ఓవైసీ వెల్లడి చేసిండు. వాస్తవం ఇది. వాటి విలువ 4,49,000 కోట్లు అయితే మీరు రెగ్యులరైజ్ చేస్తే 10,590 కోట్లే వస్తాయి. అదే మనమే తీసుకుంటే ఆ 4,49,000 కోట్ల ఆస్తి ప్రభుత్వానికి చెందింది, ప్రజలకి మేలు జరిగిద్ది అని చెప్పి వాళ్ళు అడుగుతున్న పరిస్థితి. ఇంకోటి, ఈసారి ప్రతిపక్షం ఛాన్స్ బీజేపీకి ఇవ్వండి, బాధ్యత లేని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గెలిపించొద్దు అని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చెప్తుండు. తెలంగాణ ప్రజలు రాబోయే ఎన్నికల కాంగ్రెస్కి అధికారాన్ని అప్పగిస్తూనే ప్రతిపక్ష పార్టీ హోదా బీజేపీకి దక్కేలా చూడాలని మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. అధికార దాహంతో మితిమీరి ప్రవర్తిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఒక్కరిని కూడా గెలిపించొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా అసెంబ్లీలో లేకపోవడం దురదృష్టకరమన్నారు. తమకు ఓట్లేసి గెలిపించిన ప్రజల పక్షాన అసెంబ్లీలో మాట్లాడాల్సిన వాళ్ళు సభలో ఉండకుండా వెళ్ళిపోవడం సరికాదన్నారు. కాంగ్రెస్ ఆయన బీజేపీ ప్రతిపక్షం గురించి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని ప్రజలను అప్పీల్ చేస్తున్నారు. మాకేం అధికార పక్షం ఇవ్వండి, బీజేపీ ప్రతిపక్షం ఇవ్వండి, బీఆర్ఎస్ని జీరో చేయండి అని అడుగుతుండు. మరి అది ఎంతవరకు చేస్తారో ప్రజలు. మరి మిమ్మల్ని ప్రతిపక్ష హోదాలో తీసుకుపోతారా, బీజేపీని ప్రతిపక్ష హోదాలో తీసుకుపోతారా, బీఆర్ఎస్ని జీరో చేస్తారా అనేది ప్రజల ఇష్టం. అది ఇది వెలుగుకు సంబంధించి. రైట్. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.